ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర 5 జిల్లాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారో చూసాం. ఓవరాల్గా ఈ 5 జిల్లాల్లోని 68 సీట్లలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో ఒకసారి చూద్దాం. ఈ 5 జిల్లాల్లో వైసీపీ 19 చోట్ల గెలుస్తుంటే టీడీపీ 36 సీట్లు సాధించబోతోంది. జనసేన 11 చోట్ల, బీజేపీ 2 చోట్ల గెలుపొందనున్నాయి. గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీ 55 స్థానాల్లో విజయం సాధిస్తే ఇప్పుడు కేవలం 19 స్థానాలకే ఆ పార్టీ పరిమితం కాబోతుంది. ఇక టీడీపీ 2019లో కేవలం 12 సీట్లు సాధిస్తే ఇప్పుడు 36 నియోజకవర్గాలని సాధించబోతుంది. జనసేన గతంలో 1 సీటు మాత్రమే గెలిచింది, కానీ ఇప్పుడు 11 చోట్ల గెలవబోతుంది. బీజేపీ కూడా ఇప్పుడు 2 సీట్లను సాధించబోతుంది. ఒక్కసారి ఫలితాలను చూద్దాం. 4 ప్రధానమైన పక్షాలు 5 జిల్లాల్లో స్థానాలను సంపాదించబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ 19 సీట్లు సంపాదించబోతుంది. తెలుగుదేశం 36 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. జనసేన పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించబోతుంది. బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఈ విషయం స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తుంది. తెలుగుదేశం జనసేనకి సంబంధించిన ఓట్ షేరింగ్ అనేది, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. తెలుగుదేశం జనసేన పార్టీలు కింది స్థాయిలో క్యాడర్ని కలపడంలో ఎంతో కొంత విజయం సాధించాయనే విషయం మనకి ఈ జిల్లాల ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. 2024 ఎన్నికల ముఖ చిత్రం ఈ విధంగా ఉండబోతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అక్కడక్కడే కనిపించింది మనకి. జనసేన 1 స్థానంలోనే గెలవటం కనిపించింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తోంది. 36 స్థానాల్లో ఈ 5 జిల్లాల్లో విజయం సాధించటం మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా రాయలసీమ, కోస్తాంధ్రలో 4 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర 5 జిల్లాలతో పూర్తి ఫలితం మన చేతుల్లో ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, జూన్ 8వ తేదీన ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో మన ముందు స్పష్టమైన చిత్రం ఉంది. సస్పెన్స్ ముగిసిపోయింది. 2024లో ఏ పార్టీ విజయం సాధించబోతుందన్న అంశాన్ని ఆర్టీవీ మీ ముందుకు స్పష్టంగా తీసుకొచ్చింది ఒక మెగా పిక్చర్ రూపంలో. గత 3 రోజులుగా మేము వివరిస్తున్న విషయాలు మరొకసారి చూపిస్తాను. రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో వైసీపీ 29, తెలుగుదేశం పార్టీ 22 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించబోతుంది. కాంగ్రెస్ బోణి కొట్టబోతుంది. దక్షిణ కోస్తాలో నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ 15 స్థానాల్లో విజయం సాధిస్తుంటే తెలుగుదేశం పార్టీ 37 స్థానాల్లో విజయం సాధిస్తుంది. జనసేన పార్టీ 2 స్థానాల్లోనూ, బీజేపీ పార్టీ 1 స్థానంలోనూ విజయం సాధించబోతున్నాయి. ఇక ఉభయ గోదావరి ఉత్తరాంధ్రలో ఉన్న 68 స్థానాల విషయానికి వస్తే వైసీపీ 19 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. తెలుగుదేశం 36 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించబోతుంది. భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేయబోతుంది. ఇది రాష్ట్రానికి సంబంధించిన ముఖ చిత్రం. ఈ అంకెలన్నీ కలిపి, ఈ సంఖ్యలన్నీ కలిపి రాష్ట్రంలో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వైఎస్ఆర్సీపీ 63 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా, విస్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఈ రోజు వరకు ఉన్న పరిస్థితి చూస్తే కనిపిస్తున్నాయి. ఇక జనసేన పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1 సీటుని కైవసం చేసుకుంటుంది. ఒక్కసారి మ్యాప్ చూడొచ్చు. తెలుగుదేశం ఎక్కడ విజయం సాధిస్తుంది, వైసీపీ ఎక్కడ విజయం సాధిస్తుంది అనేది. మ్యాప్లో గతంలో నీలి సముద్రంగా కనిపించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలుగుదేశం పసుపుతో కలిసిన నీలి సముద్రంగా కనిపిస్తుంది. జనసేనకు సంబంధించిన నియోజకవర్గాలు కూడా మీకు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి. ఒక్కసారి గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో ఫలితం ఏ విధంగా ఉంది, 2024 ఎన్నికల్లో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం 23 స్థానాలకు పరిమితమైంది. జనసేన పార్టీ 1 స్థానంతో సరిపెట్టుకుంది. 2024లో వచ్చే ఫలితం ఈ విధంగా ఉండబోతుంది. వైసీపీ 63 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో, జనసేన పార్టీ 13 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో. 2 మ్యాప్స్కి సంబంధించిన కంపారిజన్ చూడొచ్చు. నీలి సముద్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చిన వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయింది. ఆ కొన్ని నియోజకవర్గాల్లో పట్టు కోల్పోవటం అధికారాన్ని కోల్పోయే దిశలో ముందుకు వెళ్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. వైసీపీ అధికారాన్ని కోల్పోయి చంద్రబాబు నాయుడు
టీడీపీ కూటమి ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. మా స్టడీలో ఇంకో కీలకమైన అంశం కనిపించింది. ఓటర్ షిఫ్ట్ అనేది, చివరి రోజుల్లో ఓటర్ కదలిక అనేది టీడీపీ వైపుకి ఎక్కువగా ఉంది. టీడీపీ స్థానాలు అనూహ్యంగా కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు దాకా విజయం సాధిస్తున్న స్థానాలని మరింతగా టీడీపీ పెంచుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థానాల పెరుగుదల ఏ స్థాయికి వెళ్తుందనేది టీడీపీ ఈ 9 రోజుల్లో జరిపే ఎలక్షనీరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.